క్షేమము, నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రియ దేవుని సంగమా, ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే నిన్న జరిగినటువంటి సంఘటనలు, నిన్న ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు ఆ రేపటిని గురించి భయం మనలో ఉంటుంది. నిద్ర లేవగానే ఎవరైనా సరే వాటిని బట్టి మనతో మాట్లాడి కాస్త ఆదరించి కొంత బలపరిచి స్వాంతన చేకూర్చే మాటలు మనకు చెప్తే మనకు ఆ రోజు కొనసాగించడానికి కావాల్సిన శక్తి, బలం పొందుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు మనల్ని బలపరచరు. ఎవరికి వారే, ఎవరి జీవితం వారిదే. నిత్యం మనతో ఉండి మనల్ని బలపరిచి సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఈ సమయంలో మీకు ఒక శుభవర్తమానాన్ని తెచ్చాను. మనతో ఉండి నడిపించి బలపరచగలిగినటువంటి కేవలం దేవుని వాక్యం మాత్రం. ఆయన కృపాసత్య సంపూర్ణ ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి పాపం నుంచి విడిపించి తిరిగి లేచి పునరుద్ధానుడై మనము కూడా ఆయనకు సాక్షులుగా నిలువటకు కొన్ని అడుగు జాడలు ఉంచిపోయాడు. కృపాసత్యం వలన దోషానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని సామెతల గ్రంథంలో రాయబడింది. ఆ విధంగానే ఆ కృప ద్వారా పొందుకున్న రక్షణను బట్టి రక్షణ ప్రాకారాల్లో క్షేమంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అందుకనే ఈ రక్షణ మీరు నిర్భయంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి కారణమవుతుందని లూకాసు వార్తలో రాయబడింది. కాబట్టి మన రక్షణకు, మన క్షేమానికి కారణమైనటువంటి దేవుని కృపను ప్రతిరోజు తలపోసుకుంటూ ఆ కృపను బట్టి మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, నీతిగా జీవించడానికి మేము ఈ నెల 5వ తారీఖు నుంచి యూట్యూబ్లో ప్రతిదినం కృపాక్షేమము అనే ఒక ధారావాహికను ప్రారంభిస్తున్నాం. ఉదయం లేవగానే దేవుని వాక్యం, ఆ వాక్యంలో ఉన్నటువంటి బలం, ఆ వాక్యము ద్వారా ఆదరించబడి, ఆ వాక్యము ద్వారా బలపరచబడి, ఆ వాక్యము ద్వారా స్థిరపరచబడి, ఆ వాక్యాన్ని గుండెలలో నింపుకొని రోజును ప్రారంభించడం మనకు క్షేమం. అందుకనే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా కృపనిచ్చి మనకు క్షేమాన్ని కలగచేసేవాడని. ఆ కృపాక్షేమం ప్రతిరోజు మనం పొందుకునేటువంటి కొన్ని మాటలు, కొంత వాక్యం దేవుని సన్నిధిలో మనం పొందుకొని ముందుకు సాగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నవంబర్ 5వ తారీఖు నుంచి ప్రతిదినం కృపాక్షేమం అనే శీర్షిక యూట్యూబ్లో వస్తుంది. మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారు ప్రతిరోజు దేవుని వాక్యముతో నింపబడి, బలపరచబడి, ఆదరించబడి దైవికమైన నెమ్మదిని, స్వస్థతను పొందుకుంటారు. కాబట్టి ప్రతిదినము కృపాక్షేమం అనే ఈ యూట్యూబ్ ఛానల్ను గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ ద్వారా పరిచయం అవుతున్న ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని తన కృపాక్షేమంతో నింపునుగాక. ఆమెన్.